రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్త, ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు, వేల కోట్లకు అధిపతి. మరి అలాంటి వ్యక్తి కుమారుడి పెళ్లంటే మాటల దేశం మొత్తం ఆ వేడుక వైపు చూసేలా చేయగల సమర్థుడాయన. ఆయన రేంజ్కి తగ్గట్టుగానే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ ముందస్తు వేడుకలు నభూతో అనే విధంగా జరగడం చూసేశాం. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆ వేడుకలకు హాజరయ్యారు. ఇక త్వరలో పెళ్లి జరగబోతోంది. పెళ్లికి ముందే అంత హడావుడుంటే ఇప్పుడు ఏకంగా వివాహం ఇంకెంత హడావుడుండాలి. ఇప్పటికే ఆ హడావుడి మొదలైంది. దీనికి సంబంధించిన పెళ్లి పత్రికలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సాధారణంగా పెళ్లి కార్డు 10 రూపాయల నుంచి మొదలుకుని లక్షల వరకు ధర ఉంటుంది. స్థోమత బట్టి పెళ్లి పత్రికలను నిర్ణయించుకుంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం జూలై 12న ముంబైలో జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెళ్లి కార్డులను ఆయా ప్రముఖులకు పంచుతున్నారు. అయితే ఈ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధరెంతో తెలుసా? అక్షరాల 6.50 లక్షలు. 3 కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహంతో కూడిన వెడ్డింగ్ కార్డు ఇది. బుధవారం సాయంత్రం కొంతమంది ముఖ్యమంత్రులకు, ఇతర వీవీఐపీలకు ఈ వెడ్డింగ్ కార్డును అందజేశారు. దాని వీడియో ఒకటి బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పెళ్లి పత్రికలో వెండితో చేసిన చిన్న గుడిలాంటి పెట్టె తెరవగానే హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. పెట్టె లోపల 24 క్యారెట్ల బంగారు విగ్రహాలు కూడా ఉండడం అందర్నీ ఆకర్షించింది. లోపల పురాతన దేవాలయం ప్రధాన ద్వారంలా కనిపిస్తుంది. కార్డులో మొదట గణేశుడు, విష్ణువు, లక్ష్మీదేవి, రాధాకృష్ణ, దుర్గాదేవి వంటి అనేక హిందూ దేవతల బంగారు చిత్రాలున్నాయి. అంతేకాకుండా ఈ పెళ్లి పత్రికలో మరొక వెండి పెట్టె ఉంటుంది. దాని ముందు భాగంలో విష్ణువు బొమ్మ ఉంది. పెట్టెను తెరిచినప్పుడు దానిలో ఓం అని ఎంబ్రాయిడ్ చేయబడిన ఒక శాలువా, నెట్ హ్యాండ్ కీ ఉన్నాయి. ఈ పెట్టెలో బంగారంతో అలంకరించిన వివిధ హిందూ విగ్రహాలు కూడా ఉన్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.